దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పెన్షనర్లకు సుమారు 12 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ మరియు న్యాయ పోరాటం తర్వాత సుప్రీంకోర్టు ఒక అద్భుతమైన మరియు చారిత్రాత్మకమైన శుభవార్తను తెలియజేసింది. ఇది కేవలం ఒక సాధారణ తీర్పు మాత్రమే కాదు, దశాబ్దాల పాటు దేశ సేవలో నిమగ్నమై పదవి విరమణ తర్వాత తమ చట్టబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న వృద్ధుల పట్టుదలకు దక్కిన గొప్ప విజయం అని చెప్పాలి. ఈ సంచలన తీర్పు ద్వారా సుప్రీంకోర్టు పెన్షనర్ల పట్ల వ్యవస్థలో ఉన్న వివక్షను పూర్తిగా తొలగిస్తూ అందరికీ సమానమైన న్యాయం చేకూరేలా అత్యంత కీలకమైన ఆదేశాలను జారీ చేసింది. ఈ తీర్పు వెలువడటంతో దేశంలోని పెన్షనర్లందరూ ఎంతో ఉత్సవంతో ఒకరికొకరు మిఠాయిలు తినిపించుకుంటూ సంబరాలు చేసుకుంటున్నారు. ఎందుకంటే వారి ఆర్థిక భద్రతకు సంబంధించి ఇదొక బలమైన రక్షణ కవచంలా నిలిచింది. పదవి విరమణ పొందిన పెన్షనర్ల ప్రాథమిక హక్కులను కాపాడటమే పరమావధిగా సుప్రీంకోర్టు ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకుంది. ఇది భవిష్యత్తులో పెన్షన్ రంగానికి ఒక దిక్సూచిలా మారుతుంది. ముఖ్యంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకుతున్న ఈ తరుణంలో పెన్షన్దారులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులకు ఈ తీర్పు ఒక బిగ్ రిలీఫ్ లేదా కొండంత అండగా నిలుస్తుంది. గతంలో పెన్షనర్లు దాఖలు చేసిన పిటిషన్లపై లోతైన విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం వారి వాదనల్లోని న్యాయాన్ని మరియు వారు ఎదుర్కొంటున్న సామాజిక వివక్షను గుర్తించి వారికి అనుకూలంగా ఈ అపురూప విజయాన్ని అందించింది. ఈ కేసు విచారణలో భాగంగా పెన్షనర్ల పట్ల కొన్ని ప్రభుత్వ సంస్థలు అనుసరిస్తున్న మొండి వైఖరిని కోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ముఖ్యంగా ప్రస్తుతం విధుల్లో ఉండి జీతాలు తీసుకుంటున్న ఉద్యోగులకు కరువు భత్యం సకాలంలో చెల్లిస్తూ అదే సమయంలో పదవి విరమణ చేసిన పెన్షనర్లకు ఇవ్వాల్సిన కరువు ఉపశమనాన్ని నిలిపివేయడం లేదా తగ్గించడం వంటి చర్యలను సుప్రీంకోర్టు అత్యంత ఘాటుగా విమర్శించింది. ఒకే సంస్థలో పనిచేసి వారిని సర్వీసులో ఉన్నవారు మరియు రిటైర్డ్ అయినవారు అని రెండు వేర్వేరు వర్గాలుగా విభజించి ఒకరికి అన్ని ప్రయోజనాలు అందిస్తూ మరొకరికి మాత్రం నిరాకరించడం అనేది రాజ్యాంగం కల్పించిన సమానత్వ హక్కుకు పూర్తి విరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. గౌరవనీయులైన జస్టిస్ సూర్యకాంత్ మరియు జస్టిస్ కేవి విశ్వనాథులతో కూడిన ధర్మాసనం ఈ తీర్పును వెలువరిస్తూ పెన్షనర్ల ప్రయోజనాలను జాప్యం చేయడం అంటే వారి జీవించే హక్కును కాలరాయడమేనని ఆవేదన వ్యక్తం చేసింది. ఉద్యోగులకు సకాలంలో డిఏ చెల్లిస్తూ పెన్షనర్లకు మాత్రం వేచి ఉండేలా చేయడం వెనక ఉన్న వివక్షను కోర్టు ఎండగట్టింది. కోర్టు తన తీర్పులో అత్యంత కీలకమైన మరియు భావోద్వేగపూరితమైన అంశాన్ని ప్రస్తావిస్తూ పెన్షన్ అనేది యజమాని తన ఉద్యోగికి దయతో ఇచ్చే దానం లేదా భిక్ష కాదని పునర్ఘటించింది. ఒక ఉద్యోగి తన జీవితంలోని అత్యంత విలువైన యువతను, శ్రమను మరియు కాలాన్ని సంస్థ కోసం దారి పోసినందుకు కృతజ్ఞతగా రిటైర్డ్ అయిన తర్వాత గౌరవప్రదంగా జీవించడం కోసం పొంది చట్టబద్ధమైన హక్కుల ఈ పెన్షన్ను పరిగణించాలని కోర్టు నొక్కి చెప్పింది.